హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, 2024లో మనం ఐఫోన్ 6s పర్చేస్ చేయొచ్చా, చేస్తే ఎక్కడ చేయాలి, సో ఎంతకి చేయాలి, సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో నేను ఇన్ డెప్త్ గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఐఫోన్ 6s 2024లో కొనొచ్చా కొనకూడదా అని చెప్పి. ఎందుకంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఐఫోన్ 6s కొనొచ్చా కొనకూడదా అని చెప్పి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. మీరు కానీ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఐఫోన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఐఫోన్ 6s డిస్ప్లే వచ్చేసరికి మనకు 4.7 ఇంచ్కి సంబంధించిన ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్ అయితే ఉంటుంది. సో కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ గైస్ చూడండి, దీంట్లో బెజల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు ఏం ప్రాబ్లం లేదంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. సో ఇది 2024కు సంబంధించి ఓల్డ్ డిస్ప్లే లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకు ఫుల్ స్క్రీన్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఎప్పుడు మనకు లాంచ్ అయింది 6s 2015లో అయితే లాంచ్ అయింది. సో చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఐఫోన్ 6s లాంచ్ అయినప్పుడు మనకు iOS 9తో అయితే రావడం జరిగింది. అండ్ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి 15.8.1 మీద అయితే రన్ అవుతుంది. సో దీని తర్వాత అప్డేట్స్ అయితే ఐఫోన్ 6s కి రావు. చూడండి గైస్, చాలా మంది డౌట్ ఇదైతే ఉంటుంది అనమాట. ఐఫోన్ 6లో మనకు యూపీఐ పేమెంట్స్ అయితే పని చేయవు, బట్ ఐఫోన్ 6sలో మనకు యూపీఐ పేమెంట్స్ అనేవి పనిచేస్తాయి. ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే పని చేస్తాయి కదా. సో 1-2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పని చేస్తాయి, దాని తర్వాత అయితే పని చేయవు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ A9 చిప్ సెట్ అయితే ఉందన్నమాట. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు అంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు డే టు డే పర్ఫార్మెన్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మల్టీ టాస్కింగ్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. బట్ మీరు ఒక హెవీ యూజర్ అనుకోండి, సో మీకైతే ఈ ఫోన్ నేనైతే సజెస్ట్ చేయను. అండ్ మీరు ఒక గేమర్ అనుకోండి, గేమర్స్ కూడా నేను ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే గైస్ చూడండి, సో ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు టెక్నాలజీస్ అనేటివి చాలా పెరిగిపోయినాయి కదా, సో దానికోసం నేనైతే ఇది రికమెండ్ చేయను. సో ఎవరైతే గేమర్స్ అని హెవీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ కాల్స్, అదేవిధంగా ఎస్ఎంఎస్ చేయడానికి, లేదంటే చిన్న చిన్న వాట్సాప్ మెసేజెస్ కోసం అయితే పర్ఫార్మెన్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ గైస్ దాని తర్వాత బ్యాటరీ. అండ్ గైస్ చూడండి, చాలామంది ఇది తెలుసుకోరనమాట. ఎందుకంటే ఐఫోన్ అంటే చాలు కొనేసుకుంటారు, బట్ దాని బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంటుందని మాత్రం ఎవ్వరు ఆలోచించరు. సో చూడండి గైస్, మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక 6-7 వేలు పెట్టి మీరు ఐఫోన్ 6s కొంటున్నారంటే దాంట్లో మనకు బ్యాటరీ ఒరిజినల్ అయితే రాదు. ఎందుకంటే గైస్ ఐఫోన్ 6s లాంచ్ అయ్యి మనకు దగ్గరగా 10 సంవత్సరాలు అయితే కావస్తుంది. సో 10 సంవత్సరాల్లో ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా సో వాళ్ళు ఒరిజినల్ బ్యాటరీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేయరనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు బ్యాటరీ అయితే చేంజ్ చేసి ఉంటారు. దీంట్లో వచ్చేసరికి మనకు 1700 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా 1745 సంథింగ్ ఎంతో ఉంది. బట్ గైస్ చూడండి, ఇప్పుడు మనకు 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో 5000 mAh బ్యాటరీలు అయితే వస్తున్నాయి అనమాట. గైస్ చూడండి, బ్యాటరీ విషయంలో అసలు వేస్ట్ నేను చెప్తున్నాను. నేను ఎవరికి సజెషన్ చేయను. ఎందుకంటే చూడండి గైస్, మీకు ఇది ఖచ్చితంగా ఒక గంట సేపు మాత్రమే వస్తుంది, 1-2 గంటల సేపు. లేదంటే మీరు ఛార్జింగ్ వైర్ అయితే క్యారీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఊరికే లేదంటే పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. సో చాలా హెడ్ఏక్గా ఉంటుంది. బ్యాటరీ అయితే అసలు వేస్ట్ గైస్ 2020. ఓకే గైస్, మనమైతే ఐఫోన్ 6s కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ చూడండి, ఐఫోన్ 6sలో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో సింగిల్ లెన్స్. గైస్ చూడండి, ఈ 2024 దాని కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కూడా చాలా బాగుంటుంది. అంటే మీరు పని కానించవచ్చు, లేదంటే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలంటే అది పనికిరాదనమాట. అండ్ గైస్ చూడండి, దాన్ని యూజ్ చేసి మీరు 4K 30 FPS వరకు అయితే మీరు రికార్డింగ్ చేయొచ్చు. మీరు నార్మల్గా వ్లాగ్స్ అవి ఇవ్వాలి, లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మనం రికార్డ్ చేయాలంటే మీరు చేసుకోవచ్చు. కాకపోతే అంత క్వాలిటీ అయితే రావు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అంటే మీరు పని అయితే కానించవచ్చు అనమాట, ఓకేనా, ఆ కెమెరాతో. సో ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో 720 వరకు మనం అయితే రికార్డ్ చేయొచ్చు. గైస్ చూడండి, గిల్ఫీస్ అంతా బాగా రావు. అయితే కెమెరాస్ గురించి అయితే నేను రికమెండ్ చేయను, బట్ మీరు నార్మల్ ఫొటోస్ తీసుకుంటానంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి గైస్, ఇది 2024లో తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, సో సెకండరీ ఫోన్గా మనం 2024 అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు. సెకండరీ కూడా నేను రికమెండ్ చేయను. ఎవరైతే నార్మల్గా ఇంట్లో వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఊరికే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. అది కూడా లైట్ యూజర్స్ మాత్రమే. హెవీ యూజర్స్కి అయితే నేను అసలు రికమెండ్ చేయను, అస్సలకి చేయను. మీ 7,000 రూపాయలు వేస్ట్ అయిపోతాయి గైస్, చెప్తున్నాను నేను. సో నేనైతే వాళ్ళకైతే రికమెండ్ చేయను. కాకపోతే దీన్ని ఎక్కడి నుంచి కొనాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు గైస్. చూడండి, మీరు క్యాషిఫైలో అయితే పర్చేస్ చేయొచ్చు అండ్ OLXలో పర్చేస్ చేయొచ్చు. కాకపోతే మీరు మంచిగా చెక్ చేసి అయితే తీసుకోండి. 10 సంవత్సరాల ఓల్డ్ మొబైల్ కాబట్టి
అండ్ గైస్ చూడు ఎంత కొనొచ్చంటే నాకు తెలిసి దీన్ని ఎంత కొన్నా వేస్టే. నాకు తెలిసి మీరు ఇంక కొనాలని ఫిక్స్ అయిపోతే మాత్రం 5, 6 వేల రూపాయలు మీరైతే దీన్ని కన్సిడర్ జేయొచ్చు. అండ్ గైస్ ఫైనలీ 6ఎస్ అయితే నేనైతే అస్సలు రికమెండ్ అయితే చేయననమాట 2024లో. ఇదన్నమాట ఐఫోన్ 6ఎస్ గురించి 2024లో. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ బై బై.